హలో అండి, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. చాలా సార్లు ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫార్మా కంపెనీల్లోనో ఇండస్ట్రీల్లోనో తయారు చేసిన మందులే తినక్కర్లేదు. కొన్నిసార్లు జనరేషన్స్ తరబడి మన కిచెన్స్ లో మన అమ్మమ్మలు నాయనమ్మలు వాడే పదార్థాలు కూడా ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా అన్పాలిష్డ్ దాల్స్. అన్లైక్ పాలిష్డ్ దాల్స్, అన్పాలిష్డ్ దాల్స్ లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండడం వలన ఇది గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, గ్లూకోజ్ స్పైక్స్ ని అవాయిడ్ చేస్తుంది, అట్లాగే మైక్రో న్యూట్రియంట్ బ్యాలెన్స్ ని కూడా బాడీలో ఉండేటట్టు చేస్తుంది. వీటి వలన ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి తొందరగా సాల్వ్ అవుతాయి. వీటితో పాటు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. అన్లైక్ కమర్షియల్ రిఫైన్డ్ ఆయిల్స్, హై హీట్ అండ్ కెమికల్స్ వాడకపోవడం వలన దీనిలో విటమిన్ ఈ, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ ని ఇవి తగ్గిస్తాయి. వీటన్నిటితో పాటు మంచి ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనము ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. సో కొన్నిసార్లు సింపుల్ చిట్కాల ద్వారా కూడా మనం ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.